మెదక్ జిల్లా రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చేస్తున్న రీలే నిరాహార దీక్షలకు నిజాంపేట మండల జడ్పీటీసీ పంచ విజయ్ కుమార్ మద్దతు తెలిపారు. నిజాంపేట నుండి పాదయాత్ర చేస్తూ రాయంపేటకు భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట అభివృద్ధి చెందాలంటే రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, లేకపోతే అమరణ దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవసరమైతే మహాపాదయాత్రకు వెళ్లి సీఎం కేసీఆర్ను కలుస్తామని అన్నారు. ఈ రోజు మున్సిపాలిటీ 4 ఏళ్లు కావస్తుంది. ఈ రోడ్డు మీద లైట్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క పట్టణ ప్రధాన కేంద్రంగా ఎంతో మంది ఈ ప్రాంతానికి ఈ యొక్క రామాయంపేట హెడ్ క్వార్టర్ కు రాకపోకలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతం గత 20 సంవత్సరాలుగా పూర్తిగా వెనుకబడిపోవడానికి ఈ స్థానిక నాయకులు కారణం కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడికి నేను వస్తా ఉంటే అన్న ప్రభుత్వాన్ని విమర్శించకు, ఎమ్మెల్యే గారిని విమర్శించకు అని చెప్తున్నారు. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ వచ్చే వరకు ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని విమర్శిస్తాము. ఖచ్చితంగా మేము ఈ ప్రాంతం అభివృద్ధి చెందే వరకు ఈ యొక్క నాయకులను అడుగుతాము, ఎదురించి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు మున్సిపాలిటీ 4 ఏళ్లు కావస్తుంది. ఈ రోడ్డు మీద